అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే చేసేసాను. ఇప్పుడు మా పాప కోసం అయితే ఇక ఆమె కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇగో పూరీలు అయితే లాటించుకుంటున్నాను. నూనె పెట్టేశాను. కూర అయితే ఉడుకుతుంది. డెంసలు ఏమంటారు చిన్న వీటిని, తెలుగులో అయితే ఏమంటారో తెలియదు, మా భాషలో అయితే డెంసం అంటాం. కూర అయితే పెట్టేశాను. అన్నం ఆల్రెడీ ఉడికేసింది. అందరికి ఒకేసారి పెట్టేశాను అనమాట. ఇక వాటితో పాటు పూరీలు అయితే చేస్తున్నాను. మా ఆయన అయితే నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతుందో అయితే అయిపోయింది నాది. పెద్ద పాపలు వేస్తే ఏం పని చేయండి, చిన్న పాపలు వేస్తే. పెద్ద పాప లేచింది, చిన్న పాపలు వేస్తే పని చేయని. నూనె వేడైంది. నూనె కూడా వేడైపోయింది. ఇక లాటించుకుంటూ కాల్ చేస్తున్నాను అన్నమాట. మా ఆయన అయితే ఇక షాప్లో మొత్తం చదువుతున్నాడు. సో మా వాళ్ళు అయితే ఇప్పుడు ఇక తింటున్నారు పూరీలు. మా చైత్ర పాప రెడీ అయిపోయింది. ఇక స్వెటర్ వేసుకున్నది. లేవాలి మరి, స్కూల్ స్టార్ట్ అయింది కదా, పొద్దున్నే లేచా అంటుంది. రెడీ చేసేసిన. ఇక సాక్స్ ప్యాంట్ వేసేస్తే అయిపోతుంది. ఈమెతో పాటు మా కృతిక పాప కూడా తింటుంది. ఇగో కూర ఎట్లున్నది పాప? చైతు కూర ఎట్లున్నది? కృతిక కూర ఎట్లున్నది? ఇక లంచ్ బాక్స్ అయితే కట్టేది ఉన్నది. పూరీలు ప్లస్ డెంసా కూర అనమాట. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఎట్లా తెలిసి ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి. ఇగో కృతిక మంచిగా లేదా? ముక్కు దెబ్బ తాకింది పాప మీద, నల్లగా అయింది మొత్తం, పడ్డది నిన్న. నీళ్ళ ఇయర్నా స్కూల్కి పోయింది. ఇక్కడ స్కూల్కి పడింది. ఇగో తాగు. అక్కగా వాళ్ళ అక్కకు తాగిపించమంటాను. తాగా నువ్వు తిను ఫస్ట్. నమ్ములు చేయి. ఇలా అయితే ఇక తినేస్తున్నారు. లంచ్ బాక్స్ అయితే కట్టేది. మా ఆయన అయితే నీళ్ళు పడతాడు. ఇక ముఖం కడుక్కుంటే వర్షం వచ్చింది కదా పొద్దున్నే. ఇవన్నీ మా చైత్ర పాప అయితే రెడీ అయిపోయింది. ఆటో వస్తుంది. నేను తెస్తే నువ్వెందుకు పరేషాన్ అవుతాను? రాని అంటాడు పెద్దరెడ్డి. మా బావ ఫస్ట్ రాని తర్వాత ఎక్కేవంటాడు. ఏంది నీళ్ళు పట్టవు, అది పోతుంది. వర్షం వచ్చింది కదా చిన్న ఆల్రెడీ, సరిపోతుంది. అది ఆ నీళ్ళే సరిపోతాయి. దానికి ఎక్కువ నీళ్ళు పోస్తే పాడైపోతుంది, పుచ్చిపోతుంది. ఆటో అయితే వస్తుంది. ఈరోజు ఫుల్ నిండు ఉంటుందేమో ఆటో. అందరు వస్తున్నారు ఈరోజు స్కూల్కి. రాని పాప ఆటో రాని. పాట అంటే భజన చేస్తారేమో. భజన చేస్తారా? రావి చెట్టుకు పూజ చేస్తారా? ఎందుకు ఈరోజు ఏమైనా స్పెషల్ స్నాక్స్ ఏం పెట్టలే మీకు? అట్టే చూస్తా. నిద్ర వస్తానే. పాప స్కూల్కి వెళ్తుంది. ఆర్డర్ వచ్చింది.
బిస్కెట్ ప్యాకెట్ కావాలట. నేనావా మా ప్రతిపాప ఎట్లా చేస్తుంది. ఆ పలక పట్టుకున్నది, చేతిలో బల్పం ఉన్నది, రాస్తాని మాడైతే అన్నం తింటాను. ఇప్పుడు పూరీలు ప్లస్ అన్నం తింటాను అనమాట. పాప చేసిన 2 పూరీలు ఉండే చూస్తుంది. వస్తున్నా. ఏం చేస్తున్నావు బేటా? ఎట్లా ఆడుకుంటాను దానికి పరిచయం అవుతుంది. ఇద్దరు రాజ్ పలకబట్టు రాయ్. మధ్యాహ్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక చేపల మిర్చిలు అయితే చేస్తున్నా. అప్పుడు చేప అయితే పడుతుంది. మా ఆయన అయితే ఫోటోలు తీస్తాను. వీడియో తీస్తే సందీప్ ఇదిగోండి మిర్చి. ఇంత వేలు మిర్చి ఎవరు తింటారనుకోండి, ఆకలి వేసుకున్న వాళ్ళు తింటారు అనమాట. బ్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే తింటారు. మిర్చిలు అయితే ఇస్తున్నాం. అయిపోయినాయి మిర్చిలు అయితే. ఇది ఇస్తే అయిపోతుంది. వర్షం వస్తుంది. మావిడ బట్టలు తీస్తుంది. మెల్ల వర్షం వస్తుంది. కుళాయి తీసుకెళ్తున్నా. నీటిని పోతాయి. కుళాయి తీసుకెళ్తా. వర్షం స్టార్ట్ అయింది. లైట్గా వస్తుంది. కోళ్ళు అయితే వస్తున్నాయి కొన్ని. ఒక పిల్ల అయితే కోడి పిల్ల అటు ఇటు ఉడుకుతుంది. అది ఈడ గుడ్లు కూడా కూర్చుంది. అక్కడ పోయి చూడండి. మూలన పోయింది. మూలన ఒకటే పిల్ల అయింది. ఇంకా ఇంకోటి లోపల చిన్న ఉన్నాయి. ఇంకోటి ఆకాశం ఎట్లా మారిపోయింది చూడండి. మొత్తం స్కై బ్లూ అయిపోయింది. మావాడైతే కోడిని పడతాను. అది దొరుకుతలేదు చిన్నపిల్ల. ఇలా ఏమో ఆడుకుంటాను. ఇక్కడ ఏదో కాక ఏడు అడిదారు వాడిదారు. మస్తు వస్తుంది. ఫోటో తీద్దాం. ఇంకోటి ఇట్లా ఏం చూడు. మస్తు వస్తుంది అసలు. ఏ బయట కొట్టకు కుతికా. ఇట్రా మనం ఇచ్చా పోదారా. గిరేగా చిందా. మస్తు అయిపోయింది. మొత్తం బ్లూ అయింది కాక. చూడండి ఎట్లా బ్లూ అయింది. చూడు